హలో అందరికీ. ఇంకా మేమైతే మా దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చాము. బయటికి వచ్చాక ఇక్కడ నాకు పేలాలు, పచ్చిసలు ఇవన్నీ కనిపించాయి. ఇవన్నీ కనిపించాక నాకు ఒక మెమరీ గుర్తొచ్చింది. చిన్నప్పుడు ఎప్పుడు జాతరకి వెళ్ళినా కూడా ఇవి లేకుండా అసలు ఇంటికి వచ్చే వాళ్ళమే కాదు. మీరేమంటారో చెప్పండి. ఇంకా మేమైతే నెక్స్ట్ రింగ్స్ వేయడానికి వచ్చాము. ఇక్కడ 20 రూపీస్, 10 రూపీస్ ఆటోస్ చిన్న చిన్నవి ఉన్నాయి. 20 రూపీస్కి 5 రింగ్స్. బట్ వేస్తుంటే ఒక్కటి కూడా పడలేదు. లాస్ట్కి 5th వన్ చిన్న ఆటో పైన పడింది. తీసుకొని ఉండొచ్చుగా, తీసుకోకుండా ఉంటే వాడు ఏమన్నాడు, మేడం ఇంకా 3 రింగ్స్ తీసుకొని వేయండి అంటే అవి కూడా వేసాము. అవి వేస్తే ఏమైంది, ఆటో రాలేదు, ఆ రింగ్స్ పడలేదు. ఇంకా ఇలా అయ్యిందన్నమాట. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టుగా అయ్యింది మా సిచ్యువేషన్ ఇక్కడ. బట్ ఆటో తీసుకుని ఉంటే బాగుండు అని తర్వాత రిగ్రెట్ ఫీల్ అయ్యాను రియలైజ్ అయ్యాక. ఎందుకంటే తీసుకుంటే ఒక చిన్న మెమరీ ఉండేది కదా. ఇలా జాతరకి వెళ్ళినప్పుడు రింగ్స్ వేస్తే నాకు ఒక చిన్న ఆటో వచ్చింది అని అనిపించేది. బట్ తీసుకోలేదు, ఏం చేస్తాం, అయిపోయాక ఇంకేం చేయలేం కదా. ఇంకా మేమైతే ఇక్కడ బ్రేక్ డ్యాన్స్కి వచ్చాము. రంగుల రత్నం అదే జాయింట్ వీల్ ఎక్కుదామన్నాడు మా బావ. బట్ నాకు భయం అవుతుంది అని చెప్పేసి నేను ఎక్కను అన్నాను. ఇంకా మేమైతే బ్రేక్ డ్యాన్స్ ఎక్కామన్నమాట. భలే ఉండే, అంత స్పీడ్గా ఏం లేదు, నార్మల్గానే ఉందన్నమాట. ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇదివరకు నేను ఒక్కసారి ఎక్కాను హైదరాబాద్లో, మళ్ళీ ఇది సెకండ్ టైం. మా బావతో ఇలా బ్రేక్ డ్యాన్స్ ట్రై చేయడం ఫస్ట్ టైం అన్నమాట. ఎక్స్పీరియన్స్ మాత్రం క్రేజీ అనిపించింది.